మీరు ఎంత కష్టపడినా సక్సెస్ మీ దగ్గరకు రావడం లేదా? అందరూ సులువుగా సాధించే పనులు మీకు మాత్రం కొండంత భారంగా అనిపిస్తున్నాయా? అయితే ఒక్క విషయానికి గుర్తుంచుకోండి. సమస్య మీ శక్తిలో లేదు, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చిన అద్భుతమైన పుస్తకం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ పుస్తక సారాంశాన్ని తెలుసుకోబోతున్నాం. మీ ఆలోచనలు మారితే మీ తలరాత ఎలా మారుతుందో కేవలం 10 నిమిషాల్లో ఈ వీడియోలో చూడబోతున్నారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసే ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్పబోతున్నాను. మన మనసు ఒకటే, కానీ దానికి 2 విభిన్నమైన కార్యకలాపాలు ఉంటాయి. సైకాలజిస్టులు వీటిని కాన్షియస్ మైండ్, చేతన మనస్సు, మరియు సబ్కాన్షియస్ మైండ్, అంతర్మనస్సు అని పిలుస్తారు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక పెద్ద నౌకను ఊహించుకోండి. ఆ నౌక పైన కెప్టెన్ ఉంటాడు. ఆయన డైరెక్షన్ ఇస్తాడు. అది కాన్షియస్ మైండ్. ఆ నౌక కింద ఇంజిన్ రూంలో పనిచేసే వారు ఉంటారు. వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు, కేవలం కెప్టెన్ ఇచ్చే ఆర్డర్లను పాటిస్తారు. అదే సబ్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇది లాజికల్ ఆలోచిస్తుంది, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ దీనికి తర్కం తెలియదు, ఇది ఎమోషన్స్ స్పందిస్తుంది. మీరు ఏది నిజమని నమ్మితే, అది మంచిదైనా చెడ్డదైనా సరే, దాన్ని మీ జీవితంలో నిజం చేయడానికి ఇది 24 గంటలు పనిచేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ని ఒక అద్భుతమైన తోట అనుకుంటే, మీ కాన్షియస్ మైండ్ ఆ తోటమాలి. మీరు రోజంతా చేసే ఆలోచనలే విత్తనాలు. మీరు గమనించారో లేదో, చాలామంది నాకు అదృష్టం లేదు, నేను ఈ పని చేయలేను, నాకు డబ్బు నిలవదు అని నిత్యం అనుకుంటూ ఉంటారు. ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మీ అంతర్మనస్సులోకి వెళ్ళినప్పుడు, అది వాటిని ఆజ్ఞలుగా స్వీకరిస్తుంది. ఫలితంగా మీ జీవితంలో నిజంగానే సక్సెస్ అయిన వ్యక్తులు ఎప్పుడూ తమ గమ్యం గురించి, తమకు కావాల్సిన సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ సబ్కాన్షియస్ మైండ్కు ఒక ప్రత్యేకత ఉంది, ఇది ఎప్పుడూ నిద్రపోదు. మీ గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, జీర్ణక్రియ, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ ఆధీనంలోనే ఉంటాయి. అంటే ఇది మీ శరీరాన్ని నిర్మిస్తోంది మరియు బాగుచేస్తోంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఈ పుస్తకంలో అనేక యథార్థ సంఘటనలను వివరించారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధి ఉన్నప్పుడు, కేవలం మనసు ద్వారా దాన్ని ఎలా జయించవచ్చో ఆయన చెప్పారు. దీన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అని కూడా అంటారు. మీరు ఒక మందు వేసుకుంటున్నప్పుడు, ఈ మందు నన్ను ఖచ్చితంగా నయం చేస్తుంది అని మీ అంతర్మనస్సులో బలంగా నాటుకుంటే, మీ శరీరం స్వయంగా హీలింగ్ ప్రాసెస్ను మొదలుపెడుతుంది. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, ప్రశాంతంగా కూర్చుని మీ శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా మారుతున్నట్లు ఊహించుకోండి. నా శరీరం అద్భుతమైనది, ఇది తనని తాను నయం చేసుకోగలదు అని పదే పదే అనుకోండి. చాలామందికి డబ్బు అంటే ఒక రకమైన భయం లేదా ద్వేషం ఉంటుంది. డబ్బు అన్ని అనర్థాలకు మూలం, లేదా డబ్బు ఉన్నవాళ్లు చెడ్డవాళ్లు అని చిన్నప్పటి నుండి మనకు నేర్పిస్తారు. ఈ ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే, మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఎందుకంటే మీ మనసు మిమ్మల్ని ఆ చెడు నుంచి రక్షించడానికి డబ్బును మీ దగ్గరకు రానివ్వదు. డబ్బును ప్రేమించడం నేర్చుకోండి, అది ఒక ఎనర్జీ మాత్రమే అని గుర్తించండి. అఫర్మేషన్: నేను డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు నా జీవితంలోకి నిరంతరం ప్రవహిస్తోంది. నేను దాన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నాను. ఈ మాటలను ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అనుకోండి. మీ ఆర్థిక స్థితిలో మార్పును గమనిస్తారు. ప్రపంచంలోని గొప్ప అథ్లెట్లు, బిజినెస్ మెన్ అందరూ వాడే టెక్నిక్ ఇది. ఏదైనా పనిని నిజంగా చేయకముందే, అది జరిగిపోయినట్లు మీ మనసులో ఒక సినిమాలాగా చూడటమే విజువలైజేషన్. అయితే మీరు ఆఫీసులోకి వెళ్లడం, మేనేజర్ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, మీకు ఆ ఉద్యోగం వచ్చినట్లు లెటర్ ఇవ్వడం, ఇవన్నీ కళ్లకు కట్టినట్లు ఊహించుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కు ఊహకు, నిజానికి తేడా తెలియదు. మీరు ఎంత బలంగా ఊహిస్తే, అంత వేగంగా అది వాస్తవ రూపం దాల్చుతుంది. ఈ పుస్తకంలో అత్యంత ముఖ్యమైన భాగం ఇది. మీరు నిద్రపోయే ముందు 5 నుండి 10 నిమిషాల సమయం మీ జీవితాన్ని మార్చే గోల్డెన్ టైం.
ఆ సమయంలో మీ కాన్షియస్ మైండ్ నెమ్మదిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ గేట్లు తెరుచుకుంటాయి. మనం ఏం చేస్తాం? నిద్రపోయే ముందు వార్తలు చూస్తాం లేదా బాధాకరమైన విషయాలు ఆలోచిస్తాం. దీనివల్ల ఆ నెగటివిటీ అంతా రాత్రంతా మన మనసులో ప్రాసెస్ అవుతుంది. ఏం చేయాలి? పడుకోబోయే ముందు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు కావాల్సిన లక్ష్యం నెరవేరినట్లు భావించండి. సక్సెస్, వెల్త్, హ్యాపీనెస్ అనే పదాలను పదే పదే మంత్రంలా జపించండి. ఆ సంతోషంలోనే నిద్రపోండి. మిత్రులారా, ద పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే మన బయట ప్రపంచం అనేది మన లోపలి ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే. మీ లోపల నమ్మకాలు మారితే బయట పరిస్థితులు వాటంతట అవే మారుతాయి. భయం, అసూయ, కోపం అనేవి మీ అంతర్మనస్సును విషతుల్యం చేస్తాయి. వాటిని వదిలేయండి. ప్రేమ, శాంతి, విజయం అనే విత్తనాలను నాటండి. ఈ రోజు నుండే మీ ఆలోచనల మీద నిఘా పెట్టండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని, మీకు ఈ విశ్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని నమ్మండి. ఈ వీడియో చూశాక మీలో కలిగిన మొదటి ఆలోచన ఏంటి? ఈ రోజే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏ ఆజ్ఞ ఇవ్వబోతున్నారు? నేను విజేతను అని మీరు నమ్మితే కామెంట్ సెక్షన్లో ఐ యామ్ సక్సెస్ఫుల్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ సక్సెస్ జర్నీకి మొదటి అడుగు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విజ్ఞాన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో గొప్ప పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.